తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మినీ మేడారం యాక్చువల్గా చెప్పాలంటే మినీ మేడారం అనగానే పాడి కౌశిక్ రెడ్డి గుర్తొస్తుంది. ఏం చెప్తారు అసలుకి ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు ఆయన్ని ఫ్యామిలీతో సహా ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ భార్యని కూతుర్ని కూడా లాగి మరీ అరెస్ట్ చేసి వెహికల్లో ఎక్కించి తీసుకెళ్లాల్సి వచ్చింది? ఇతను నాకు మొదటి నుంచి ఏదో ఒకటి ప్రాబ్లం చేస్తాడు అనేది మాకు డౌట్ ఉండే మొదటి నుంచి. అసలు దేవత రాకముందే ప్రొసెషన్లో నేను పోయి గద్దెక్కేసాడు. ఇన్ని కూడా కేసీఆర్ కేటీఆర్ గారు కూడా మేము చెప్పి పెట్టినాం. వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఈ ఇష్యూ ఎవరు చేస్తారు సపోర్ట్? అవును, చిత్రం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో మేడారం జాతర ఎంత అద్భుతంగా జరిగిందంటే కన్నుల విందుగా జరిగిందనమాట. అంటే వెళ్ళినా వెళ్ళకపోయినా టీవీలో చూస్తే చాలు అంత అద్భుతంగా గవర్నమెంట్ కూడా అరేంజ్మెంట్స్ ఈసారి చాలా బాగా చేశారు. మంత్రులందరూ కూడా అక్కడే ఉండి వచ్చిన వివిఐపీలని రిసీవ్ చేసుకోవడం కానీ వచ్చిన భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా సజావుగా జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ మినీ మేడారం యాక్చువల్గా చెప్పాలంటే మినీ మేడారం అనగానే పాడి కౌశిక్ రెడ్డి గుర్తొస్తారు. ఇది మేడారంలో జరిగింది అనుకొని చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది జరిగింది వీణవంక వాళ్ళ సొంత గ్రామంలో, మన మినీ మేడారంలో. దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా సమ్మక్క సారక్క జాతర అక్కడ కూడా జరుగుతుంది. బట్ ఇది అక్కడ జరిగింది, అక్కడ ఒక ఎమ్మెల్యేకి అవమానం జరిగిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా అసలు జరిగింది ఏంటి, ఎందుకు పోలీసులు ఆ రోజు అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందో మనకి కళ్ళకు కట్టినట్లుగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారనమాట ఉదయానంద రెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడే నిజంగా ఆయన దగ్గర నుంచి మొత్తం విశేషాలు నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ నమస్తే. ఫస్ట్ ఎఫ్టీవీ ఉదయానంద రెడ్డి గారు, నిజంగా మీ ప్రొఫైల్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, ఎక్కడో అమెరికాలో ఉంటారు. మిమ్మల్ని ఇంటరాక్ట్ అయ్యే మంచి కార్యక్రమం ద్వారా అవుదాం అనుకున్నాను, కానీ ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా అవ్వాల్సి వచ్చింది. అండ్ మీరు కూడా మ్యాక్సిమం బయటికి రారు ఎప్పుడు కూడా. ఫర్ ద ఫస్ట్ టైం బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే ఒకవైపు ఏమనిపించిందంటే మీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మేబీ గవర్నమెంట్ ప్రెజర్ ఏమైనా ఉందో అని వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి ఈ విషయం మీద అనేది ఒకటి అనిపించింది. ఇంకొకటి మీ కుటుంబంలో అంటే రెండు వర్గాల మధ్య, రెండు కుటుంబాల మధ్య పోర్ అనిపించింది. ఏం చెప్తారు అసలుకి ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు ఆయన్ని ఫ్యామిలీతో సహా ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ భార్యని కూతుర్ని కూడా లాగి మరీ అరెస్ట్ చేసి వెహికల్లో ఎక్కించి తీసుకెళ్లాల్సి వచ్చింది? బట్ అంత పరిస్థితి వచ్చిందంటే ఏం జరిగిందో ఎవరికి తెలియదు అక్కడ. ఏం చెప్తారు? నమస్తే రోషన్ గారు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సో ఉదయనందన్ రెడ్డి, ఎఫ్ టీవీ ఫౌండర్ అండ్ ఆల్సో ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ట్యూరిటో ఎడ్టెక్ ప్లాట్ఫామ్. ఓకే, సో మీరు అడిగినట్టు ఈ సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారం అంటారు. చాలా మంచి పెద్దగా అవుతుంది. 50 years ముందు మా గ్రాండ్ ఫాదర్ పాడి సుధాకర్ రెడ్డి గారు 1976లో స్టార్ట్ చేసిండ్రు. ఇది ఈసారి 50 years, ఆల్మోస్ట్ 25th జాతర కాబట్టి మా ఫ్యామిలీ 40 ఏళ్ళ నుంచి చేస్తూ వచ్చినాం. ఈ ఇయర్ కూడా చాలా పెద్దగా చేద్దాం అనుకున్నాం. ఎందుకు అంటే 1 లక్షల మంది భక్తులు వస్తారు ఒక నమ్మకంతో, ఒక బిలీఫ్తో. ఓకే, అది మాకు అదృష్టం వచ్చింది. అది అట్లనే మేము చేయటం జరుగుతుంది. ఈ ఒక్కసారి బాగా చేసినాక ఇంకా శాశ్వతంగా ఒక సంప్రదాయంగా అయిపోతుంది కదా, ఆ ఉద్దేశంతో ప్లానింగ్ మా కుటుంబంలో ఎక్కడున్న వాళ్ళు, అమెరికాలో ఏడున్న అందరూ వచ్చే ప్లాన్ ఉండే. ఇక్కడ ఫ్రెండ్స్, అక్కడ భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేటట్టు. అక్కడ కూడా వేల మంది వస్తారు కదా, లక్షల మంది అక్కడ కూడా. చాలా పెద్దది. సో ఇతను నాకు మొదటి నుంచి ఈయన మెంటాలిటీ మీకు తెలియని తెలుసా. సో ఏదో ఒకటి ప్రాబ్లం చేస్తాడు అనేది మాకు డౌట్ ఉండే మొదటి నుంచి. ఓకే, మీ బంధువా అండి? బంధువు అంటే దూరం. ఓకే, చుట్టం. ఏమవుతారు వరుసగా మీకు? తమ్ముడు అవుతాడు. బట్ హీజ్ మై గ్రాండ్ ఫాదర్స్ అన్నదమ్ములు. ఓకే, మా గ్రాండ్ ఫాదర్ ఒక్కడే, సుధాకర్ రెడ్డి వీణవంక. సో ఈ జాగ్ అనేది 4 acres 20 గుంటాలు. ఓకే, ఇట్స్ ప్రైవేట్ పట్టా ల్యాండ్. ఓకే, మా తాత తర్వాత 4 పేరు మీద వచ్చింది. ఓకే, అట్లనే నడుస్తుంటుంది. అండ్ యాజ్ పర్ ది ఎండోమెంట్ అండ్ ఆల్, వెన్
మీ ఇంట్లో పూజ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్, 500 మందిని పిలుచుకుంటారు. మీ లోకల్ కార్పొరేటర్ వచ్చి మిమ్మల్ని తీసుకుంటా, నేను చేస్తా, మీ ఇంట్లోకి వెళ్ళి పక్క జరగండి అంటే మీరు ఊరుకుంటారా? ఎట్లా ఊరుకుంటాం? సేమ్ ఎగ్జాంపుల్ హియర్, బికాస్ దిస్ ఈస్ ద కోర్ట్ Okay, కోర్ట్ ఆర్గ్యుమెంట్, లాయర్స్ ఆర్గ్యుమెంట్ మీకు ఇస్తారా? ఓకే. సో దిస్ ఈజ్ 48 years ఎక్సలెంట్ నడిచింది. ఓకే, 2022లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతను ఎమ్మెల్సీ ఇచ్చారు అప్పుడు. సో కేసీఆర్ కేటీఆర్ కుటుంబం కూడా మాకు దగ్గరే. ఓకే, మీకు ఇప్పుడు అతను కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వేణువంక సుధాకర్ రెడ్డి మనోడని మా గ్రాండ్ ఫాదర్ పేరు చెప్పుకొనే హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ అన్నట్టు. ఓకే. సో 2022లో ఏం చేసి ఆయనకు కూడా నిజం తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఓకే ఓకే. 2022లో అతను అక్కడికి లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ కంగుల కమలాకర్ గారికి అక్కడ లోకల్ మాకు పాడి, మేము కూడా పాడి, మాకు కూడా ల్యాండ్ ఉంటుంది, ఓ పాతది ఎప్పుడో 50 డాక్యుమెంట్ ఏదో చూపెట్టి మాకు కూడా ఇలా ఉన్నది అంటే, తాతల ల్యాండ్ అయితే వాళ్ళ ల్యాండ్ కూడా మాకు 50% అవుతుంది కదా. ఇప్పుడు ఎప్పటిదో ల్యాండ్ మాది 50 years పట్టా ల్యాండ్, పహానీస్తో సహా అదేంటి అన్నిట్లలో ఉంది. ఓకే, వెళ్ళి చెప్పగానే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేసిండ్రు, రెనోవేషన్ కమిటీ అని వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళ పేరు మీద. బికాజ్ అవర్ ప్రైవేట్ పట్టా ల్యాండ్, అవర్ ల్యాండ్. ఇట్స్ అన్ ఎండోమెంట్ కెన్ ఓన్లీ సూపర్వైజ్, ఇంటర్ఫియర్ చేసి అవసరం లేదు. సూపర్వైజ్ అంటే లా అండ్ ఆర్డర్ పబ్లిక్ వచ్చినప్పుడు అటువంటి వాటికి ఎండోమెంట్ విల్ టేక్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ అథారిటీస్ అండ్ ఆల్ దాట్. బట్ ద రిచువల్స్, పూజ అక్కడ చేసేటి అంటే ఫ్యామిలీ చేస్తారు. నాకు 10 రోజులు ఉండే ఆర్డర్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళి కోర్టులో, హైకోర్టులో టూ ఆర్డర్స్ అన్నట్టు. ఒకటేమో జాతర ఎండోమెంట్ చేస్తారని వచ్చింది, రెనోవేషన్ కమిటీ, అది సస్పెండ్ అయిపోయింది బికాస్ ఇట్ ఈస్ అవర్ ప్రైవేట్ ల్యాండ్. సెకండ్ ఏమైందంటే అందులో ఎండోమెంట్ ల్యాండ్ ఉంది అని ఒకటి పెట్టారు. ఎండోమెంట్ ల్యాండ్ ఏంటంటే ఎవరో ఒక అతను హుజరాబాద్లో మా పేరు మీద రిజిస్టర్ చేసిండు, మా ల్యాండ్ని జాతరకు ల్యాండ్ అని రిజిస్టర్ చేసి అది పోరంబాకు ల్యాండ్స్ అని ఆయనే చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్న మీ ఊర్లో ఎక్కడో విజయవాడలో, గుంటూరులోనో నేను ల్యాండ్ తీసుకొచ్చి నేనే పోయి ఎక్కడికో రిజిస్టర్ చేస్తే అది ఒప్పుకుంటారా? అట్లా అవుతుంది అసలు. సేమ్ అయితే ఇమీడియట్లీ హైకోర్టు సస్పెండెడ్ ఆర్డర్స్. వచ్చేసినాం, ఆర్డర్స్ వచ్చినాయి, ఆ ఇయర్ కూడా చేసేసినాం 22. 24లో ప్రాబ్లం రాలే. 26లో నాకు ఐ గెస్డ్ ఇట్, 50th అంటే ఇక పెద్దగా చేస్తాం కదా, నేను ఎమ్మెల్యే, నేను చేయాలి అనేది ఆయన అక్కడ లోకల్లో మేమైతే నడిపించాలి జాతర. సో ఐ హ్యావ్ ఫోర్సీన్ ఇట్. ఇప్పుడు మనం అంతమంది పిలిచి అంత మంచి చేసినప్పుడు భక్తులు ఎక్కువ మంది వస్తారు, 50. ఈ టైంలో మనం ఏం చేయాలి, నాట్ టు క్రియేట్ ఫోర్సీ ఎనీ డిస్టర్బెన్స్. ఇతనితో డిస్టర్బెన్స్ వస్తే నా ఐడియాతో నేను మొదలే ఎండోమెంట్ కమిషనర్ గారికి కలిసిన, ఇక్కడ హరీష్ గారు అంటారు, కమిషనర్ గారు కరీంనగర్, అండ్ ఇటు కలెక్టర్ గారు. అంటే వీ గేవ్ ఆల్ ద కోర్ట్ డాక్యుమెంట్స్, వీ హ్యావ్ ద జాతర ఈసారి వస్తుంది, బాగా పెద్దగా అవుతుంది, మీరు వీ నీడ్ యువర్ సపోర్ట్, అంతే. ఏమైంది, ఆ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంఆర్ఓ హెస్ గివెన్ ఎ లెటర్, ఫాల్స్ రిపోర్ట్ సేయింగ్ దట్ ఇందులో ఎండోమెంట్ ల్యాండ్ ఉందని. ఓకే. ఇమీడియట్లీ కలెక్టర్ గారు పమేలా సత్పతి గారు, అమేజింగ్ సిన్సియర్ ఆఫీసర్, షీ ఇమీడియట్లీ రిమూవ్డ్ బికాస్ షీ నోస్ ఇట్ ఈస్ అ ఫాల్స్ రిపోర్ట్. తర్వాత ఇంకో ఆఫీసర్ ఆల్సో గేవ్ ఎ రిపోర్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ కలెక్టర్కి ఏమో కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చి పైననేమో ఎండోమెంట్ ల్యాండ్ ఉంది అన్నట్టు రాశారు. ఓకే, నాకు ఇదంతా కాంప్లికేటెడ్ ఉందనే తెలిసి, అందుకని అందులో కొన్ని లెటర్స్ కూడా వెళ్ళినాయి మినిస్టర్స్ నుంచి. మేబీ దే థాట్ సేమ్ థింగ్ చెప్పొచ్చు, మా ల్యాండ్ ఉంది, ఏం చెప్పాడో వాళ్ళ నుంచి కూడా లెటర్స్ పోయి ప్రెషర్ ఉంది ఎండోమెంట్ కమిషనర్. సో నేను వెళ్ళి సీఎం గారిని కలిసిన, చెప్పిన మీకు దిస్ ఇస్ మై ప్రైవేట్ ల్యాండ్, ఇది జాతర. ఆయన ఇమ్మీడియట్గా కాల్ చేసాడు సీఎం గారు, ఎండోమెంట్ కమిషనర్, ఇది వాళ్ళ ల్యాండ్, కొన్ని 50 నుంచి నడిచేది, దీన్ని మనల్ని ఏం చేయొద్దు, అది వాళ్ళ మీరేం చేయకూడదు, ఎండోమెంట్ సూపర్వైజ్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ యు గో. సో మీ ముందు నుంచి కాల్ చేశారు? కాల్ చేశారు. అమేజింగ్ సపోర్ట్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఫర్ ఎ సింపుల్ సిటిజన్ లైక్ మీ. ఓకే, ఈజ్ డన్ ఇట్. 19th డావోస్ ఎక్కిన 20th రోజు మళ్ళీ ఇంకో డిఫరెంట్ లెటర్ వచ్చింది, విచ్ ఇస్ లైక్ ఎందుకు వచ్చిందో లెటర్, ఆ లెటర్ తెలియదు.
ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మేము నడిపిస్తాం, ఎండోమెంట్ విల్ సూపర్. ఐ డోంట్ నో ఆ లెటర్లు ఎట్లా వచ్చిందంటే వాళ్ళ పేరు మీద ఏమి ఇవ్వలే, కౌశిక్ వాళ్ళ పేరు మీద కూడా ఇవ్వలే. కాకపోతే గవర్నమెంట్ విల్ కండక్ట్, కలెక్టర్ ఉంటాడు, ఎండోమెంట్ ఉంటారు, లిటిల్ కాంప్లికేటెడ్. సో కాంప్లికేటెడ్ అయితే ఏమవుతుంది, ఇట్ విల్ క్రియేట్ కన్ఫ్యూజన్ టు ఆల్ ద లా అండ్ ఆర్డర్ ఎవ్రీబడి, బికాస్ హూ అఫీషియల్ ప్రోటోకాల్స్ కమ్ ఇన్ టు పిక్చర్. బట్ లోకల్ కలెక్టర్ గారు, లోకల్ సిపి గారు, లోకల్ ఏసీపీ గారు, దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ జాతర. దే సెడ్ వీ విల్ సపోర్ట్ యూ. ఓకే, అయినా కానీ వాట్ ఐ డిడ్ వాజ్ ఐ వెంట్ టు హైకోర్ట్. 22nd రోజు మార్నింగ్ లంచ్ మోషన్ వీ గాట్ ద ఆర్డర్ దట్ ఇట్స్ అ ఫ్యామిలీ రన్ జాతర అండ్ విల్ బి కండక్టెడ్ అండ్ ఎండోమెంట్ విల్ సూపర్వైజ్. ఎప్పటి లెక్కనే అయిపోయింది. 22nd, 23rd అయిపోయింది. దాని తర్వాత దెన్ పోలీస్ అండ్ ఆల్ లుకింగ్ అవుట్ ఫోర్ సీన్, ఏదో ప్రాబ్లం చేస్తాడు అనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఏసీపీ గారు ఒక 2-3 days ముందే ఫోన్ చేశారు. వారి పేరు మాధవి గారు. ఓకే సార్, మీరు రండి, మీకు ప్రోటోకాల్ ఇస్తాం, దర్శన్కి ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఎప్పుడంటే అప్పుడు రండి వచ్చి, బట్ ఆ రిచువల్స్ మాత్రం ఫ్యామిలీ కండక్ట్ చేసినాక మీరు ఎప్పుడంటే అప్పుడు రండి. ఓకే, ఆనవాయితీ ప్రకారం మీరు చేసిన తర్వాత అది ఎనీ టైం యాజ్ అ వివిఐపి ప్రోటోకాల్ ఓన్లీ, విల్ బి బ్రాట్ విత్ ప్రోటోకాల్, కమ్ టేక్ జాతర దర్శన్ అండ్ గో. ఓకే, నెక్స్ట్ డే హీ వాస్ ట్రయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ పీపుల్ అన్న కాన్స్టెన్సీ మొత్తం పీపుల్ని తయారు చేసుకొని ఒక 15 కార్లలో వెళ్దామంతే. వాళ్ళకి ఇంటెలిజెన్స్ వచ్చింది టు క్రియేట్ డిస్టర్బెన్స్ ఇన్ ద సమ్మక్క దేవత ప్రొసెషన్ని, ఏదో డిస్టర్బ్ చేయాలనే ఇంటెలిజెన్స్ ఉంటే పోలీస్ వాళ్ళు లోకల్ అక్కడ సిఐ ఆఫీసర్స్ అందరు వెళ్ళి మీరు ఒకరు రాండి, దర్శనం చేసుకోండి, ఇంత పెద్ద ర్యాలీ అయితే మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అనగానే వాళ్ళ కింద కూర్చొని రోడ్ ఆపి వాళ్ళ డాటర్ తర్వాత అన్నాడు నేను రాను, అసలుకి నేను మంచిగా పొద్దున వచ్చి దర్శనం చేసుకుంటా అన్నాడు. ఓకే, మళ్ళీ తర్వాత ఏమైంది, ఏసీపీ గారు పాపం వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా వెళ్ళారు ఇంట్లో. సో సమ్మక్క దేవత వచ్చేటప్పుడు మా ఇంటి ముందు ఉండాలి, ఆగాలి, మాకు మా మేక అట్లా ఉంటుంది అన్నట్టు, మేకపోతూ జడ్స్ ఇస్తుందంటే కన్సెంట్ ఇవ్వాలి, ఆ కన్సెంట్ ఇచ్చే వరకు మీరు ఆగాలి, మేము ఏం ట్రబుల్ చేయము, కౌశిక్ కూడా ఇక్కడికే వస్తాడు, సమ్మక్క దేవత ఇక్కడనే మేము దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వస్తున్నాను. సో ద వే ఐ థింక్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ది సమ్మక్క సారలమ్మ జాతర అంటే మీకు ఇట్ ఈజ్ ఎ జాతర. ఓకే, ఇట్ ఈస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఓకే, వనదేవతలు 28th నైట్ సారలమ్మ దేవత వస్తుంది విత్ లాట్ ఆఫ్ ప్రొసెషన్, వనం నుంచి తీసుకొచ్చి అక్కడ పెడతాం. 30th రోజు 29th నైట్, 29th రోజు సమ్మక్క దేవత వస్తుంది. 2 డైటీలో పోయినాక అది జాతర. అప్పుడు దేవతలు అందరు భక్తులు వచ్చి విషెస్ తీసుకొని 31st నైట్ గో బ్యాక్ టు ద ఫారెస్ట్. దట్ ఈస్ ద ట్రెడిషన్. సో ఫస్ట్ డే సారలమ్మ దేవత వచ్చి ప్లాట్ఫామ్లో ఉన్నాక కొందరు సారలమ్మ దేవత మొక్కులు ఉంటాయి, వాళ్ళు మొక్కులు తీసుకుంటారు. ఇతను ఏం చేసిండు, వీళ్ళు ముగ్గురు డైరెక్ట్ పోకుండా పోతూ ఇంటికి పోకుండా టక్మని సమ్మక్క సారలమ్మ దేవతలు అటు సైడ్ వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోతే ఒక భక్తులు ఏం చేయాలి, నిజంగా నువ్వు భక్తులను అయితే అక్కడ సారలమ్మ దేవత ఉన్నది, నువ్వు వాళ్ళ విషెస్ తీసుకోవాలి. అసలు దేవత రాకముందే ప్రొసెషన్లో నేను పోయి గద్దెక్కేసాడు, విచ్ ఈస్ నాట్. మేము స్టార్ట్ చేయాలి, అసలు స్టార్ట్ చేయొచ్చు, తర్వాత ముచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవత ప్రాసెషన్లు ఉంది, ఈయన భక్తుడైతే వీళ్ళు ఇంటి ముందు దేవత ఉన్నప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆయన అఫీషియల్లీ ఈ షుడ్ కమ్ అండ్ ఇప్పుడు మన ఇంటి ముందు దేవత ఉన్నప్పుడు ఒక ట్రెడిషన్. వెళ్తున్నప్పుడు ప్రతి ఇంట్లో అందరూ నీళ్ళు పోచుడో మొక్కుడో అవి చేసుకుంటూ వి బ్రింగ్, ఇక్కడ ఇటు వస్తా అని చెప్పి అటు వెళ్ళిపోయాడు. సో ఏసీపీ గారు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు అన్నట్టు పోలీస్ 5 days బిఫోర్ నుంచి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు, మీరు ప్రోటోకాల్ వస్తే తీసుకెళ్తాము. ముందు రోజు హుజరాబాద్లో చెప్తే ప్రివెంటివ్ చేయకుండా పంపించిండ్రు వాళ్ళ మాట మీద. అరెస్ట్ చేయకముందే అతను ఏమన్నాడు తెలుసా, అక్కడ హుజరాబాద్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిన్సియర్గా అటువంటి మీరు అన్నట్టు ఏం హై ప్రొఫైల్ మేము లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళము కోర్ట్ ఆర్డర్ని ఆయన వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. దే డూయింగ్ ద జాబ్. మతం బట్టి తిట్టే
అవును, ఒక ముస్లిం అతన్ని. అది అది అక్కడ ఇంకా అరెస్ట్ కూడా కాకముందే అది చెప్పిన స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో మళ్ళీ ఏసీపీ గారు ఈయనతోని కౌన్సిలింగ్ చేసిండ్రు, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో కౌన్సిలింగ్ చేసిండ్రు. దాని తర్వాత మళ్ళా పోలీస్ వెళ్ళి 1 hour వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఓకే సార్, దేవత రాలేదు, ఇంకా వచ్చినాక ఆ పూజ అయినాక రిచువల్స్ అయినాక మిమ్మల్ని మేమే తీసుకొస్తాం ప్రొకడాల్లో, యు టేక్ ద బ్లెస్సింగ్ తీసుకున్నంత అక్కడ ఏం లేదు ఆడ దర్శనం అంటే ఏందనంటే నేను ఎమ్మెల్యే ఇక్కడ మేము నడిపిస్తాం. వాళ్ళు గంట సేపు ఆపినా కానీ రిక్వెస్ట్ చేసినా కానీ వినకుంటే అప్పుడు దే హ్యాడ్ టు టేక్. కానీ 48 years నుంచి ఎటువంటి గొడవ లేదు. లాస్ట్ 2-3 years నుంచే ఈ ఎమ్మెల్సీ అయినప్పుడు ఒక ఇయర్ అయితే నేను మళ్ళీ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకొని వి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఈసారి సేమ్, ఈ 2 సార్లు ఇతని వాళ్ళనే. ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మై గ్రాండ్ ఫాదర్ వస్తాడు 3 చీఫ్ మినిస్టర్స్ 1960s. వీణవంక ఈజ్ ద ఫస్ట్ మోడర్న్ విలేజ్ ఇన్ తెలంగాణ. వీ హ్యాడ్ అ బస్ ఫ్రమ్ హైదరాబాద్ టు వీణవంక 60s. ఓకే, టెలిఫోన్ ఎక్స్చేంజ్, రోడ్స్, సివిల్ హాస్పిటల్, హై స్కూల్, ఎస్సీ హాస్టల్, పోస్ట్ ఆఫీస్ అన్ని ఖతం చేశారు. కరెంట్, వీ హ్యాడ్ ద ఫస్ట్ కరెంట్ ఇన్ ద విలేజెస్. అట్లా వీఆర్ సేవ్ హెడ్ ఆఫ్ ద అదన్నట్టు. అంటే అందులో సో ఇతను అంటే నేను చెప్పేది ఏంటంటే ఎందరో మినిస్టర్స్ వచ్చిండ్రు, ఎన్నో పార్టీలు వచ్చిండ్రు. దామోదర్ రెడ్డి గారు ఉండే 20 ఏళ్ళు సర్పంచ్, ఎమ్మెల్యే. ఈటల రాజేందర్ గారు ఉండే, అంతకుముందు మా వైఫ్ వాళ్ళ తాత వాళ్ళు ఉండే జనార్దన్ రెడ్డి గారు పరిపాటి అని. ఇక మా ఇంట్లో అయితే అడ్డా అందరికి ఏ సీఎంలు వచ్చినా ఆ ఏరియాలో మా ఇంట్లోనే. పివి నరసింహారావు కూడా మా ఏరియానే, హుజరాబాద్ బంగర గ్రామం. ఓకే, సో మాకు అటువంటి ఎన్నట్టు ప్రాబ్లం లేదు. ఇతను వచ్చిన తర్వాతనే ఒకసారి అయితే ఐ సార్టెడ్ ఇట్ అవుట్. ఈసారి కూడా దీన్ని కూడా కేటీఆర్ గారు కూడా మేము చెప్పి పెట్టినాం, ఏదో ప్రాబ్లం అయితే చెప్పండి, మీకే డ్యామేజ్ అవుతుందని కూడా ఐ కమ్యూనికేటెడ్ త్రూ అదర్. వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఈ ఇష్యూ. ఎవరు చేస్తారు సపోర్ట్, విచ్ ఇస్ రాంగ్. కానీ మీరు అడ్రస్ చేశారు అక్కడ క్లియర్గా ప్రెస్ మీట్లో కూడా, మంచికైతే మా కుటుంబం పేరు మా తాతల పేరు చెప్పుకుంటే మంచిదే, కానీ చెడు గురించి వాడితే మటుకు డెఫినెట్గా పనిష్మెంట్ తప్పదు, డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాను నేను, మా తాత పేరు వాడుతున్నారని చెప్పేశారు. ఎందుకు అంటే మీరు అన్నారు దూరపు చుట్టమైనా దగ్గర చుట్టమైనా తమ్ముడే కదా, ఎందుకు అంత మాట అనాల్సి వచ్చింది? మీరే కదా ఇప్పుడు ఇంత పెద్ద సమ్మక్క జాతరలో అతను ఇంటెలిజెన్స్ వాళ్ళ చుట్టుపక్కల ఆడ పోలీసు ఎగ్స్ను టమాటాలు కొడతా అంటే వాడికి ఏం మనిషి? యూ కాంట్ టేక్ మై నేమ్, అవర్ నేమ్, యూ కాంట్ టాక్ లైక్. మీ తాతగారి పేరు ఎక్కువ వాడుతున్నారా? అప్పుడు వాడిండ్రు. ఇప్పుడు నేను క్లారిఫై అయ్యాక ఎందుకు క్లారిటీ నుంచి లాస్ట్ 1-2 years నుంచి అదేం లేదు. కానీ అంతకుముందు దే వర్ యూజింగ్ లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు ఆయన వద్దన్నా నేను అన్నా కదా, కేసీఆర్ గారు మరి ఎందుకు యూజ్ చేశారు? అతను చెప్పలేదంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఒక మతం పట్టుకొని, విచ్ ఈస్ నాట్ రైట్. A sincere IPS officer in this country is executing a court order for a simple common man like me. మీరు అప్రిషియేట్ చేయకుండా మతం పెట్టి తిడితే ఇట్ ఈస్ నాట్ రైట్. ఒక హిందూ సంప్రదాయంని ఫాలో కాకుండా ఇష్టం ఉన్నట్టు చేసి రిచువల్స్ని అది చేయకుండా, సో ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతాయి కదా. పాడి అంటే అరే మీ ఓడట. సో దట్స్ వై ఐ హాడ్ టు క్లారిఫై. ఓకే, ఎక్కడ అమెరికాలోనా? ఇక్కడ చాలా సూసైడ్ చేసుకున్నారంటే హూ ఇస్ ద లీడర్ ఈజ్ సపోజ్ టు, ఒక సూసైడ్ చేసుకునే వాళ్ళకు దారి చూపెట్టే వాళ్ళు ఒక లీడర్ ఉంటాడు. నేనే సూసైడ్ చేసుకున్నా అంటే ఇంకేముంటుంది ఆడ వాళ్ళ వాల్యూ? లాస్ట్ ఎలక్షన్స్ లో గెలిపించకపోతే చెప్పినట్టు ఉన్నారు, పాప చెప్పింది అనుకుంటా. అంటే ముగ్గురు కలిసే ఉండే కదా. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ రైట్. బట్ చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు యాజ్ ఏ బ్రదర్గా. ఇప్పుడంటే ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి కొంచెం చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు ఫ్యామిలీస్కి. తను కూడా క్రికెట్ మ్యాచెస్ కూడా ఒక 15 matches ఏదో ఆడారు అనుకుంటా హైదరాబాద్ సైడ్ నుంచి కూడా. మంచి క్రికెటర్ అని కూడా పేరుంది. అసలు ఎలా ఉండేవాడు అసలు ఎంగిలో అతను? మాకు కూడా ఎక్కువ టచ్ లేడు అతను చిన్నప్పటి నుంచి కూడా. అంటే మాకు డైరెక్ట్ ఇంటర్ఫేస్ చాలా తక్కువ, వాళ్ళ పేరెంట్స్తోనే ఎక్కువ. అతను మేము ఎప్పుడు అప్పటికే ఐ థింక్ ఐ వాజ్ అవుట్ ఇన్ ఢిల్లీ అండ్ ఆల్, మేము ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోయాము. సో అంత పెద్దగా టచ్ లేదు. కానీ బట్ లాస్ట్
2006 అంటే లాస్ట్ 20 years నుంచి ఐ హ్యావ్ నాట్ చేంజ్డ్ హిజ్ యాటిట్యూడ్, ఈజ్ నాట్ లెర్నింగ్. అంటే యాక్చువల్గా తనకి ఎమ్మెల్సీ కూడా ఫస్ట్ ఇచ్చింది ఎందుకు, సేవా కార్యక్రమాలు అది చూసే కదా. ఎమ్మెల్యే ఫస్ట్ గవర్నర్ కోటాలో అయితే దాన్ని అతన్ని ఇచ్చింది ఈటల రాజేందర్ గారి వలన. ఓకే, దాన్ని తిరస్కరించారు. సో తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో అయ్యారు ఎమ్మెల్సీ. సో ఎందుకు అంటే సేవా కార్యక్రమాలు చూసి ఇచ్చారు అని చెప్పారు కాబట్టి అందుకని అడుగుతున్నాను నేను. సేవా కార్యక్రమాల కంటే ఎక్కువ ఈటల రాజేందర్ని కొట్టాలనే స్ట్రాటజీలో ఇచ్చారు. ఓకే, కానీ మై వ్యూ, ఓకే, పర్సనల్ వ్యూ. సో ఐ కాంట్. కానీ ఎప్పుడైనా తనతో మాట్లాడటానికి ట్రై చేశారా ఈ విషయం గురించి, ఫోన్లో అయినా డైరెక్ట్గా అయినా? లేదు అసలుకి. నేను యాక్చువల్గా 2012 ఇదే సమ్మక్క సారలమ్మ జాతరలో నేను లేను ఆ రోజు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా. మా ఫాదరు అందరూ అప్పుడు కలిసి వెళ్ళేది. ఎప్పుడు ప్రాబ్లం ఉండకపోయేది. ఇతను వచ్చినాకనే ఫ్యామిలీస్లో ప్రాబ్లం, ఎవరికేం ప్రాబ్లం లేదు, ఎప్పుడు కూడా లేదు. ఓకే, ఈజ్ ద మెయిన్ పర్సన్. ఓకే. సో 2012లో మా కజిన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన మినిస్టర్ అయ్యింది. ప్రెసిడెంట్ అప్పుడు ఉండే ఏదో సమ్ కాంగ్రెస్ మినిస్టర్ అయ్యింది ఫస్ట్ టైం, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో. కిరణ్ అన్న ఇది ఆల్సో వెరీ క్లోజ్ మాకు. ఎవరో అక్కడ ఊర్లో కాంగ్రెస్ వాళ్ళు, నేను ఏ పార్టీకి ఐఎమ్ నాట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఐఎమ్ గుడ్ విత్ అందరితో మంచిగా ఉంటాం, మాకేం. అయితే ఎవరో ఒకడు పెట్టుకున్నాడు, బ్యానర్ పెడతా అంటారు కదా ఊర్లలో, ఓ మినిస్టర్ ఉత్తమ్ అండ్ నా ఫోటో పెట్టి, నన్ను అడగకుండా కూడా పెట్టింది. నేను పెట్టమని నాకు చెప్పని కూడా చెప్పలే వాళ్ళు. సో ఇతనేంది వైఎస్ఆర్సీపీ, ఇతను కూడా కజినే, ఆయన పెట్టుకోలేడు, కట్ చేయించాడు. అది మా ఫాదర్కి తెలిసి అక్కడ జాతర అవపడ చిన్నప్పటి నుంచి ఈజ్ క్లోజ్ కాబట్టి ఏదో అన్నట్టు తిట్టినట్టు తిట్టబోయిండే, ఏదో ఎందుకు అట్లా చేసినావు అంటే వాడు ఈ హెజ్ వితౌట్ చిన్న పెద్ద లేకుండా బిహేవియర్ ఈ పైకి కూరుకొచ్చాడు. అప్పటి నుంచి ఇంకా ఐ హ్యావ్ నెవర్ గాన్ టు దేర్ హౌస్. ఓకే, హీ కేమ్ మెనీ టైమ్స్ బట్ నేను వెళ్ళాను. బికాస్ అంటిల్ ద బిహేవియర్ డజంట్ చేంజ్, వై వుడ్ ఐ చేంజ్ గో. అంటే రాజకీయాలలో రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే అందరికీ మార్గదర్శకంగా ఉండాలి యాక్చువల్గా. వాళ్ళని చూస్తే ఓకే, కానీ 10 మంది మా నాయకుడు ఎలా ఉన్నాడు, మా ఎమ్మెల్యేని ఎలా ఉన్నాడు, మనం ఎందుకు ఉండకూడదు అనే ఫీలింగ్ వస్తుంది, డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. సో ఆయన అక్కడ ఎగిరే చూసి ఆ పోలీసుల మీద కావచ్చు, లేకపోతే ఉన్న పబ్లిక్ మీద కావచ్చు, లేడీ మీరు చెప్పిన ఏసీపీ వాళ్ళిద్దరి మధ్య కూడా వారు ఆమెను కూడా ఆమె తోసేయటం, అతను ఈమెను తోసేయటం కూడా చూసాం మనం విజువల్స్లో. సో ఇలా ఉన్నాయి ఇప్పుడు రాజకీయాలు చెప్పాలంటే అసలుకి. కానీ ఇన్ ఫ్యూచర్ అంటే ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఎక్కడున్నా ఎంత సంపాదించినా మన ప్లేస్, మన మనుషులు, మన అనేది డెఫినెట్గా చూపించాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్పెషల్లీ రెడ్డి కమ్యూనిటీలో ఎక్కువ ఉంటుంది తెలంగాణలో. ఇన్ ఫ్యూచర్ ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా మీరు? యా, తప్పక వస్తుంది 100%, బట్ నాట్ నౌ. నా యాజ్ ఎ కంపెనీ CEO, యాజ్ అన్ ఎంటర్ప్రెనర్, యాజ్ అ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్కి అందరికీ ఎగ్జిట్ ఇచ్చి ఒక ప్రాపర్ స్ట్రాటజీ పెట్టి అప్పుడు వస్తాను. కానీ ఇప్పుడు ఐఎమ్ కరెంట్లీ ఫోకస్డ్ ఇక బిజినెస్ మీదనే. బట్ బిఫోర్ వచ్చాయండి ఏదైనా పార్టీ నుంచి? బీఆర్ఎస్ నుంచే వచ్చినాయి నేను విన్నాను. బీఆర్ఎస్ నుంచి ఇచ్చిండ్రు. ఫస్ట్ కేసీఆర్ గారు 2014లో కరీంనగర్, ఒకవేళ అప్పుడు ఇస్తే ఐ థింక్ మోస్ట్లీ ఐ వుడ్ టేకెన్ 2014 అయితే. ఓకే, అప్పుడు నాకు ఏం ఇన్వెస్టర్స్ ఏం లేకుండే. అండ్ కానీ భువనగిరి ఆఫర్ చేసిండు, ఎందుకంటే కరీంనగర్లో వినోద్ రావు గారు ఇస్తా అంటే కానీ భువనగిరి మనకు పెద్ద టచ్ లేదు మాకు. సో ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. దాని తర్వాత బై ఎలక్షన్ అప్పుడు కూడా ఆఫర్ వచ్చింది, అంటే గట్టిగా ఇంట్రెస్ట్ ఉంటే ఆవిడ. బట్ నేను అప్పటికి ప్రైవేట్ ఈక్విటీ ఉండే కదా నాకు. అప్పటి నుంచి కూడా లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అడిగారు, కాంగ్రెస్ నుంచి, హుజరాబాద్ ఎమ్మెల్యే, ఒక ఎంపీ. ఓకే, బట్ నేను ఇంకేం తీసుకోలేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లియర్, మనం ఫస్ట్ మా బాధ్యతలు, నా మీద ఉన్న బాధ్యతలు నెరవేర్చినాక నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్. ఓకే, సో రేపు ఒకవేళ కంటెస్ట్ చేసినా పాడి కౌశిక్ రెడ్డి మీదే? లేదు, నేను ఐ డోంట్ నో. రేపు అంతే కదా, హుజూరాబాద్ అంటే ఇంకా హుజూరాబాద్ అంటే ఎంపీ కూడా ఉంటాయి, కుడ్ బి ఎంపీ ఆప్షన్. ఓకే, ఎమ్మెల్యే అట్లా ఎమ్మెల్యే నాకు పెద్దగా. ఇన్ కేస్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సి వస్తే, మేబీ కాంగ్రెస్ గవర్నమెంట్
తెలియదు ఏ పార్టీ ఏం తెలియదు ఇప్పుడు. ఇట్స్ టూ అర్లీ టు సే. తర్వాత అప్పటి వరకు చూసాం. ఇప్పుడైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కూడా కావచ్చు. మళ్ళీ నేనే అట్లేం లేదు. ఐఎమ్ నాట్ డిసైడెడ్ ఆన్ ఎనీథింగ్. జస్ట్ రైట్ నౌ ఇప్పుడు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఊర్లో ఒక 60-70 మందికి ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్. ఓకే. సో యూ కెన్ అప్రిషియేట్. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు కాబట్టి యూ విల్ అప్రిషియేట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఒక నెలకు 14,000 అట్లా ఇస్తా. ఫుడ్ దే జస్ట్ మనం ఆఫీస్కి వెళ్తారు, ఇటు నుంచి ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్, వాళ్ళకు ఛానల్స్ లైవ్ టీవీ ఛానల్ మానిటర్ చేస్తారు. ఏదన్నా పోతే చెప్తారు, ఓకే ఓకే ఛానల్ ఫీడ్ అయింది, మానిటరింగ్. వెరీ స్మాల్ లో స్కిల్. ఓకే. బట్ ఎక్కువ 60% ఐ గేవ్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్, అంటే చాలా అండర్ ప్రివిలేజ్డ్ ఉమెన్కి ఇచ్చినాము. అండ్ నెలకు 15 lakhs పంపుతాను నేను. ఓకే, ఒక గ్రామం ప్లస్ సమ్ విలేజెస్ మండల్. తెలంగాణలో నెలకు 15 లక్షలు ఒక గ్రామంకి పంపేటోళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఓకే. స్కాలర్షిప్స్ ఒక 230-40 people ఎవ్రీ మంత్ 1,000 rupees అది చేస్తాను. ఓకే. సో ఇతన్ని పాయింట్ ఆఫ్ వ్యూ హౌ హీ క్రిటిసైజ్డ్ అంటే, ఇప్పుడు నేనంటే తట్టుకుంటా. ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఎన్ఆర్ఐ అయినా ఏదైనా మేము ఇటువంటి వాళ్ళని చూసిండ్రు ఎట్లా హ్యాండిల్ చేసినాం అంటే చెప్తున్నా. నన్ను చూసి గ్రామాల్లో ఎంతోమంది ముందుకు రావచ్చు. ఓకే, బికాజ్ సిటీలు ఎందుకు ఉండాలి ఇటువంటి జాబ్స్? వాళ్ళకు మంచి యూపీఎస్ ఇంటర్నెట్ ఇస్తే వాళ్ళకు కూడా జాబ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే ఏం చెప్తాడంటే, మీకు పంపిస్తా ఆడియో, నేనట వాడు కూడా ₹1,00,000 ఇస్తే నేను 85,000 పెట్టుకొని వాళ్ళకు 15,000 ఇచ్చి నన్ను జైలు పట్టుకపోతారట. ఓకే. ఐ సెడ్ ఐ హ్యావ్ 3. నేను చెప్పకుండా పోతే మా ఇంట్లో మహిళలు ఒక 50-60 మంది ఉంటారు పాపం. ఒకళ్ళు చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్, వాళ్ళకు రిలేటివ్స్. అంటే నాకు రిలేటివ్స్ కాదు, ఊర్లో అందరూ. నాకు ఎవరు రిలేటివ్స్కి జాబ్ ఇవ్వలేదు, మా వాళ్ళకి ఎవరు లేరు అక్కడ, మాకు రిలేటివ్స్ వెళ్ళారు. జనరల్ పాపం భర్త చనిపోయి ఉంటారు, ఊరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, తల్లిదండ్రుల ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకు కొందరు ఏంది, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా నన్ను ఊర్లో పెళ్ళైంది వచ్చింది, నా ఎడ్యుకేషన్ వేస్ట్ అవుతుంది. అటువంటి మహిళలకు ఇవాళ దే ఆర్ సో హ్యాపీ. ఇటువంటి వాడు ఇట్లా ఏమంటాడు, 85,000 రూపాయలు తీసుకొని నేను 15,000 ఇస్తా అంటే, అంటే కొంచెం కూడా వద్దులే అంటే 60 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. మంచి ఊర్లోనే ఇంటి నుంచి వాకింగ్ చేసుకుంటూ వచ్చి పని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. అట్లా నేను అనేది ఏంటంటే, నువ్వు 10,000కే 10 జాబులు ఇవ్వమని. నా దగ్గర 300 అప్లికేషన్స్ ఉన్నాయి, పిల్లలు పాపం జాబ్స్ అని. అంటే నేనేది ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు తెలంగాణ అంటే ఇదా? ఐఎమ్ వర్కింగ్ టు క్రియేట్ ఇంక్రీజ్ తలసరి ఆదాయం ఊర్లో రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే నాట్ ఎ జోక్. ఇప్పుడు స్కాలర్షిప్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మీ ఎంత ఉంటుంది వేణువంకల మా గ్రామ ఆదాయం 3-4 లక్షలు ఉంటుంది సంవత్సరానికి. 15 లక్షలు రొటేట్ అవుతానే అంటే ఊర్లో. ఓకే. అండ్ నాకు కూడా ఫ్రీగా ఏమి ఇస్తలేము, దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్. ఓకే, బట్ అటువంటి ఆశయాలతో పోయినప్పుడు ఒక లీడరు, ఇటువంటి లీడర్స్ ఉంటే ఎవడు పని చేస్తాడు? ఒక ఐఎమ్ షోయింగ్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. నేను టీవీ స్టార్ట్ చేసినప్పుడు ఓటీటీ అంటే ఎవరికి తెలియదు. ఓవర్ ద టాప్ అంటే ఇంటర్నెట్ నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం కంట్రీలో. 2007లో 2009లో వీ యూస్ టు డూ లైవ్ స్ట్రీమింగ్ బిఫోర్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. మేము కేసీఆర్ గారే నన్ను అందరినీ ఇదే ఈటెల రాజేందర్ గారు, మన ఇప్పుడు నమస్తే తెలంగాణ దామోదర్ అందరిని పంపించారు. నన్ను రాకేష్ అంటారు, రాకేష్ని తీసుకురా, ఎట్లా చేద్దాం మనం ఈ ఛానల్స్ అంతా మొత్తం వరల్డ్ ఎట్లా పోవాలి, అంత ఫ్యూచరిస్టిక్ విజన్ ఉంటుంది. దట్స్ వాట్ ఐ వాస్ ప్లానింగ్ టు డూ ఇంత విలేజ్లలో. ఇటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఎవడు చేస్తాడు? కానీ ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు ఎఫ్టీవీ అంటే శాటిలైట్ ఛానల్స్కి అండ్ నేషనల్ ఛానల్స్కి క్లౌడ్ టెక్నాలజీ ఇస్తుందనే విషయం మాత్రం అందరికీ తెలుసు. ఇంకేంటి బిహైండ్ ఏంటి సార్ అసలు ఎఫ్టీవీ అసలు ఏంటి అసలుకి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోరమ నెక్స్ట్ ఉంది, సన్ నెక్స్ట్ ఉంది, దాని బ్యాక్ అండ్ టెక్నాలజీ అంతా మనదే. ఓకే. ఎన్డీటీవీ ఉంది, టైమ్స్ గ్రూప్ ఉంది. ఇప్పుడు మీరు సామ్సంగ్ టీవీలో చూస్తారనుకో, రిపబ్లిక్ టీవీ చూస్తారనుకో, ఆ ప్లేఅవుట్ మీకు శాటిలైట్ ఫీడ్ వేరే ఉంటుంది,
ఈ ఓటీటీ ఫీడ్ వేరే ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోకి వెళ్ళి మనం చూసినాం అనుకోండి, హైదరాబాద్ యాడ్స్ వస్తాయి, అమెరికాలోకి వెళ్ళి చూస్తే అమెరికా యాడ్ వస్తుంది. సో అట్లా ఆ టెక్నాలజీ ఒకటి ఇస్తున్నాం. ఇట్స్ కాల్డ్ క్లౌడ్ ప్లేఅవుట్. ఓకే. ఓటీటీ లైసెన్సింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ లెక్క మీరు ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ టీవీ స్టార్ట్ చేయాలి, మీరు ఒక యాప్ జస్ట్ లైక్ ఆహా. ఓకే. మీకు అంత టెక్నాలజీ నేను ఇమీడియట్గా లైసెన్స్ చేస్తాం, ప్లాట్ఫామ్ మేము చేసి ఇచ్చేస్తాం. ఓకే. మీరేం లేదు, జస్ట్ యూ కెన్ ఫోకస్ ఆన్ కంటెంట్, టెక్నాలజీ అంతా ఇచ్చేస్తాం అట్లా. ఓకే. అండ్ వీఆర్ డూయింగ్ ఫర్ వరల్డ్ వైడ్. సో ఇప్పుడున్న ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఇక్కడ ఉన్న న్యూస్ ఛానల్స్ అయితే TV9, సో వీటన్నిటికి కూడా క్లౌడ్ టెక్నాలజీ మీదే. యాప్స్ ఏమో వోడాఫోన్, ఇప్పుడు ఏసీటీ, మనోరమ, సన్ నెక్స్ట్, ఇట్లా ఉంటాయి చాలా ఛానల్స్. ఓకే. ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఇంకా ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చేసింది? సో ఏఐలో పోస్ట్ కంటెంట్ ప్రొడక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంటెంట్ ల్యాండ్స్కేప్లో చేస్తారు, ఓకే, అదే పోర్ట్రేట్లో వెళ్ళిపోతుంది ఆటోమేటెడ్. అవునా? ఓకే. స్టార్ట్ చేశారా? ఆల్రెడీ గివింగ్ సర్వీస్. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్టర్ ఉన్నారు, ఐఎమ్ లాంచింగ్ ఎ టెక్నాలజీ, ఐ హ్యావ్ ఎ రిపోర్టర్ ఇన్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ మండల్. దానికి ఏం లేదు, జస్ట్ ఇట్లా ఇట్లా రికార్డ్ చేసుకోవాలి, స్క్రిప్ట్ పెట్టాలి, ఏఐ విల్ డూ ఆటోమేట్, ఎడిట్ చేసేస్తుంది, వాయిస్ ఓవర్ చేస్తుంది, అప్లోడ్ కథం కంటెంట్ వచ్చేస్తుంది. ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ బోత్ ఫార్మాట్స్. ఓకే. అండ్ యూ కెన్ అప్రూవ్. సో దానిలో ఏమవుతుందంటే కాస్ట్, మ్యాన్ పవర్ కాస్ట్ ఉండదు, మనకు ఆటోమేట్ చేసేస్తే ఐ కెన్ స్కేల్ టు ఎవ్రీ మండల్ రిపోర్టర్. వాళ్ళు ఏం స్కిల్ సెట్ కూడా అవసరం లేదు, రికార్డ్ చేయాలి, చిన్న స్క్రిప్ట్ రాయాలి, అంతే. ఎడ్యుకేషన్ కూడా అక్కర్లేదు, స్క్రిప్ట్ రాసే ఎడ్యుకేషన్ అంతే. ఓకే. తెలుగు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. సో స్టార్ట్ అయిపోయింది అది కూడా? అది స్టార్ట్ అయిపోయింది. ఓకే. చూపెడతాం. సూపర్. సో ఎనీహావ్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని మీట్ అవటం. నిజంగా ఏ టెక్నాలజీ లేనప్పుడు 2006-07 ఐ థింక్ సో స్టార్ట్ చేశారు. టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే FTV. సో ఈరోజు నిజంగా చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కూడా మీరు జాబ్లు ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ మన తెలంగాణలో ఉన్న ఫీలింగే ఉంటుంది మీరు ఎప్పుడు కూడా. సో 24/7 అందరికి అందుబాటులో ఉంటూ ఇంత పెద్ద సామ్రాజ్యం సృష్టించడం మామూలు విషయం కాదు. సో దానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో ఒకసారి థింక్ చేస్తేనే అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా రాజకీయాల్లో కూడా రావాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ గారు, చాలా సక్సెస్ఫుల్ అయినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.